వాలంటీర్ల ఆత్మీయ సమావేశం బాపట్ల జిల్లా పర్చూరు మార్కెట్ యార్డు నందు ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ అనంతరం ఆత్మహత్య చేసుకున్న తెనాలికి చెందిన గీతాంజలి మృతి పట్ల నిరసన వ్యక్తపరుస్తూ బొమ్మల సెంటర్లోని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కానీ ఎప్పుడు అవకాశం రాలా మీ గురించి మాట్లాడటానికి కానీ మీకు సహాయం చేయడానికి కానీ మీరు చేసే సేవలు ఫ్యాబులస్ మార్వెలస్ అంటే నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వర్క్ చేయడానికి చాలా హృదయం కావాలి. ఆ హృదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈ రాష్ట్రం గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన శైలిని చూడటానికి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన జీవితాలని దగ్గర నుంచి చూసి ఏ విధంగా అయితే పేద బడుగు బలహీన వర్గాలు 2 కోట్ల కడుపు నిండా అన్నం తినాలి, సొంత ఇంటి కళ నిజం కావాలి, ప్రతి పేదవాడు ఉన్నత విద్య చదవాలని చెప్పేసి ఏదైతే ఆయన ఇస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని డైరెక్ట్గా ఆ పేదవాడికి చెందాలి అంటే ఇలాంటి ఒక వాలంటరీ వ్యవస్థని విస్తరింపజేసి వారి ద్వారా ఆయన ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ఎక్కడ అవినీతి జరగకుండా డైరెక్ట్గా ఆ పేదవాళ్ళకి అందించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మీ ద్వారానే జరుగుతుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజలకు చేరువ కావాలన్నా, ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా. అధికారంలోకి వస్తేనే మళ్ళీ కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే అందరిలాగా నాకు రాజకీయాలు తెలియదు. నా ఇంటికి వస్తే ఒక పూట అన్నం పెట్టడమే నాకు తెలుసు. రానున్న రోజుల్లో మనం మెరుగైన సేవలు చేసుకుందాం. మీరు ఎవరికి రికమెండేషన్ అవసరం లేదు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీ సోదరులాగా మీ అన్నలాగా భావించి డైరెక్ట్గా ఏ అవసరం ఉన్నా కూడా మీరు నా దగ్గరికి వచ్చి ఆ పని చేయించుకోవచ్చు. ఏ రకంగా అయితే మీరు అందరూ పేదవాళ్లకు ఏ అది ఆశించకుండా వాళ్ళకి సేవ చేస్తున్నారో అదేవిధంగా నేను సేవ చేయడానికి వచ్చాను. కాబట్టి ఒక్కసారి మీరు అంతా ఆలోచన చేయండి. ఇప్పటికే ఈ నియోజకవర్గం 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నాం. అది నుంచి ఉండకూడదు. మనకు ఒక ఎమ్మెల్యే అనేవాడు ఉంటే ఆ ఎమ్మెల్యే వల్ల మనకి ఎంత గౌరవం పెరిగిందో ఆ గౌరవాన్ని మీకు చూపిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఆ గౌరవం నేను మీకు కిరీటం పెట్టవసరంలా, అది కూడా చెప్తున్నా. నేను మీకు ప్రేమతో ఆప్యాయతగా మీ నలుగురిలో కూర్చొని లంచ్ డిన్నర్ చేస్తే ఎమ్మెల్యే కాస్త అన్నని అయిపోతా, అన్నని కాస్త తమ్ముడు కూడా అయిపోతా. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎప్పుడైతే నేను భరోసా ఇవ్వగలిగానో ఈ నియోజకవర్గాన్ని అందరూ ఒకసారి నిలబడాలి. దయచేసి వాలంటీర్లు నిలబడాలి.